మనకు ఉచితంగా ఎవరైనా ఏదైనా చేశారంటే దాని వెనకాల ఏదో పెద్ద కారణం ఉంటుంది. సరే, ప్రతి ఒక్కరు 3 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏంటవి? ఎవరు? ఎందుకు? ఈ ఉచితాలు ఏమిటి? ఈ ప్రశ్న అందరూ వేసుకోవాలి. ఎవరు దీనికి మినహాయింపు లేదు. ఎందుకో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం జరిగింది. మత్తు ఇచ్చి కిడ్నాప్ చేయడం జరిగింది. ఒక పెద్ద బిల్డింగ్లో పెట్టేసి తాళాలు వేయడం జరిగింది. అతను మత్తులోంచి లేచేసరికి అక్కడ అతనికి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి. అతనికి ఆకలేసింది, తిన్నాడు, తాగాడు. ఇంకా చాలా ఫెసిలిటీస్ ఆ యొక్క బిల్డింగ్లో ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత ఆయనకి 3 క్వశ్చన్స్ రావాలి. మీరు ఏమైనా గెస్ చేయగలరా? గెస్ చేయండి. నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు కిడ్నాప్ చేశారు? 2. మూడవది, ఈ ఉచితాలన్నీ ఎందుకు? ఈ యొక్క వస్తువులన్నీ, నాకు అవసరమైన వస్తువులన్నీ ఇక్కడ ఎందుకు పెట్టారు? ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా రావాలి. ఇక రియాలిటీలోకి వద్దాం. కట్ చేస్తే తల్లి గర్భం ద్వారా మనం బయటికి వచ్చాం. బాల్యం అనే మత్తులోంచి మనం కొన్నాళ్ళకి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రపంచం మీద అన్నీ కూడా అబ్జర్వ్ చేసాం. మనకు కూడా 3 క్వశ్చన్స్ రావాలి. ఒకటి ఏంటి? నన్ను పుట్టించింది ఎవరు? ఎందుకు ఈ భూమి మీద పుట్టించారు? 2. మూడవది, ఈ ఉచితాలన్నీ ఎందుకు? ఏంటా ఉచితాలు? భూమి, గాలి, నీరు, వెలుతురు, ఎండ, వాన, ఇక్కడ ఉండే సకల వస్తువులు, అలాగే సకల సౌకర్యాలు, ఇవన్నీ నాకు ఉచితంగా ఇచ్చింది ఎవరు? ఈ క్వశ్చన్స్ తప్పకుండా వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్టోరీలో నిన్ను కిడ్నాప్ చేశారు అంటే నీకేదో అపాయం ఉందని అర్థం. మరి రియాలిటీలోకి వస్తే ఇక్కడ కూడా మనం తల్లి గర్భం ద్వారా కిడ్నాప్ అయ్యాం. బాల్యం అనే మత్తులోంచి మనం యవ్వనంలోకి రాగానే మనకు ఆలోచన శక్తి, జ్ఞానం పెరుగుతుంది. అప్పుడైనా సరే కంపల్సరీగా మనం ఈ క్వశ్చన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఈ ప్రపంచంలో ఎవరో తీసుకొచ్చారు అంటే ఏదో కారణం ఉంటుంది. చాలా పెద్ద కారణం ఉంటుంది. ఎందుకంటే మీరు బాగా గమనించండి, ఇక్కడ అన్ని ఉచితంగా నీకు ఎవరిచ్చారు? ఆక్సిజన్, వాటర్ అండ్ ఫుడ్ అండ్ ప్రతి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉచితంగా ఇవ్వబడ్డాయి. మరి ఎవరైనా మనకు ఉచితంగా ఏదైనా చేశారు అంటే దానికి రీజన్ ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.